హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంకా ఒంట్లో వేడి చేయడం కానీ డీహైడ్రేషన్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో అట్లా ఏం కాకుండా మనం కాపాడుకోవాలంటే ఇంట్లో ప్రతిరోజు ఇట్లా జ్యూసెస్ చేసుకొని తాగండి. చిటికలో చేసేసుకోవచ్చు ఈ జ్యూస్లు అయితే. సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను. సో ఇవే తాగాలని ఏం లేదు, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తోని జ్యూస్ చేసేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తాగేసేయండి. చాలా మంచిది అనమాట. ఈ పైనాపిల్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచిది అనమాట. సో ఈ పైనాపిల్ని డైరెక్ట్ తింటే నోరు కొంచెం మనకి ఇట్లా కొట్టేసినట్టుగా పగిలిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా ఉండాలంటే మనం దానిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని తినేసి 1-2 ముక్కలు తిన్నా పర్వాలేదు. ఎక్కువ తింటే మాత్రం నోటికి కొంచెం ఇదవుతుంది అనమాట. అందుకని మనం జ్యూస్ చేసేసుకున్నాం అనుకో, జ్యూస్ ఎంతైనా తాగేసేయచ్చు. ఇక్కడ ఈ ముక్కలన్నీ మంచిగా అట్లా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి స్వీట్ కావాలి అనుకుంటే చక్కెర యాడ్ చేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దాంట్లో కొంచెం ఐస్ వాటర్ పోసేసుకోవాలి, లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసేసుకొని అది మంచిగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇట్లా ఒక స్టెయినర్లోకి పోసేసుకోవాలి. ముక్కల్లాగా ఏమైనా ఉంటే అది మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే జ్యూస్ ఇట్లా చిక్కగా వచ్చేసింది. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదా ఇట్లా చిక్కగా కావాలంటే ఇట్లా చిక్కగా తాగేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే పపాయాతో కూడా మనం జ్యూస్ చేసుకోవడం చూద్దాం. అంటే ఇక్కడ పపాయాతో నేను మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట. ఈ పపాయ కూడా చాలా చాలా మంచిది అనమాట. స్కిన్కి కానీ హెయిర్కి కానీ మన హెల్త్కి కానీ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఒక 2-3 ముక్కలు తింటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇవి మనం మిల్క్ షేక్ చేసుకోవడానికి వీటిని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని దాంట్లో కొన్ని పాలు కొంచెం చక్కెర వేసేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూసినారు కదా. పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకోండి. పాలకు బదులు నీళ్ళు పోసుకుంటే ఇది పపాయ జ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినారు కదా, దీంట్లో కొంచెం చియా సీడ్స్ ఇంకా కొన్ని డ్రై నట్స్ వేసేసుకుంటున్నాను అంతే. చియా సీడ్స్ వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో జ్యూసెస్లో వేసుకొని తాగేసేయచ్చు. డ్రై నట్స్ వేసుకుంటే ఈ జ్యూస్ తాగినప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే గ్రేప్స్ జ్యూస్ చేయడం చూద్దాం. ఈ గ్రేప్స్ చూసారు కదా, 2 రకాలు తీసుకున్నాను, బ్లాక్ అండ్ గ్రీన్. సో ఆ రెండింటిని మంచిగా కడిగిన తర్వాత మనం ఇట్లా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లో పోసేసుకొని దీని అంతా వడగట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన ఆ గ్రేప్స్ది పల్ప్ అంతా తీసేసేయాలి. ఇంకా దీంట్లో ఒక ఐస్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు. నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగేసేయచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ ఎప్పుడైనా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. అంతకంటే ఎక్కువ సేపు చేయొద్దు అనమాట. వెంటనే తాగేస్తే వాటిలో ఉన్న బెనిఫిట్సే మనకు వస్తాయి. సో నెక్స్ట్ అయితే క్యారెట్ అండ్ ఆరెంజ్తో మంచి క్యారెట్ కూలర్ చేయడం చూద్దాం. క్యారెట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. డైలీ క్యారెట్ జ్యూస్ అండ్ బీట్రూట్ కలిపి తాగితే మంచిది. సో ఆరెంజెస్తో కలిపి ఒకసారి చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఆరెంజ్ అండ్ క్యారెట్తో ఇది సమ్మర్లో మంచి కూల్ డ్రింక్ లాగా బాగుంటుంది అనమాట. అదే ఫ్రూట్ డ్రింక్. సో ఇక్కడ ఆరెంజెస్ని ఇట్లా గింజలన్నీ తీసేసుకొని మంచిగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అట్లా కట్ చేసి తీసుకుంటే మనకి తొందరగా గింజలు అనేటివి వచ్చేస్తాయి. సో క్యారెట్ ముక్కలు కొంచెం షుగర్ వేసేసుకోవాలి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీన్ని డైరెక్ట్ అట్లనే తాగేసేయచ్చు. కాకపోతే మనం ఆరెంజెస్ వేసినాం కదా, దాంట్లో పల్ప్ అంతా కొంచెం బాగుండదు అనమాట. సో దాన్ని తీసేసేయాలి, దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఒక ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేసేయచ్చు. అయితే ఇక్కడ నిమ్మరసం కొంచెం వేసుకోవాలన్నమాట, మంచిగా ఉంటుంది టేస్ట్ అప్పుడు. అంతే, క్యారెట్ కూలర్ ఇట్లా తయారు చేసేసుకోండి. దీనివల్ల స్కిన్ గ్లో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ చేయడం చూద్దాం. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి మన దగ్గర జ్యూసర్లు ఉండవు కదా ఒక్కొక్కసారి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న గ్లాస్ పెట్టుకొని దానిపైన ఇట్లా ముక్కలాగా కట్ చేసేసి దాన్ని పిండేసినామంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. లేదా మనం చేతితో పిండినా నిమ్మకాయ పిండినట్టు అట్లా పిండుకున్నా వచ్చేస్తుంది. ఇక్కడ నేను విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో దాంట్లో పలుపుని అంతా అట్లా కొంచెం మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను. దాంట్లో నుంచి జ్యూస్ అంతా మనం ఇట్లా జస్ట్ ఇట్లా అనగానే వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా ఉంటుంది ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి. ఇది మిక్సీలో వేసుకుంటే మాత్రం కొన్ని గింజల వల్ల మనకి అది ఏమంటారు చేదు వస్తుంది అనమాట. అందుకని మనం ఇట్లా చేసేసుకోవచ్చు. దీన్ని వడవేసేసుకోవాలి అంతే. దీన్ని డైరెక్ట్ తాగేసేయచ్చు, లేదా చక్కెర యాడ్ చేసుకోవచ్చు అంతే. సో నేనైతే ఇక్కడ
ఆరెంజ్ తీసిన తొక్కలుగా తొక్కలు వేసుకొని తాగేద్దామనేసి అట్లా తీసుకున్నాను. సో అంతే, జస్ట్ గ్లాస్లో పోసుకొని తాగేసేయండి మీరు. నెక్స్ట్ వాటర్ మెలన్తో కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇది ఉట్టిగా తిన్నా కానీ మంచిది అనమాట. కొన్ని ముక్కలు తింటే చాలు ఫుల్ కడుపు నిండిపోతుంది. సో సమ్మర్లో తప్పకుండా ఈ వాటర్ మిలన్ అయితే ప్రతి ఒక్కరు తినాలన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కి. అన్నీ మంచివే కదా, అన్ని ఫ్రూట్స్ తినాలి, అన్ని కూరగాయలు తినాలి. సో చూస్తున్నారు కదా, వాటర్ మిలన్ ముక్కలన్నీ మనం అట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. దాంట్లో గింజలు తీయకపోయినా పర్వాలేదు, ఏం కాదు, మనం అట్లనే గ్రైండ్ చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే. చూసినా దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు, ఆ వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది వాటర్ మిలన్లో, చూస్తున్నారు కదా. తర్వాత అదంతా మంచి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. పైన గింజలు అవి సపరేట్ అయిపోయినాయి చూసినా కదా, అవి అంత పేస్ట్ లాగా అయితే కావన్నమాట. సో అంతే, ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ని ఇట్లా చేసేసుకొని మంచిగా తాగేసేయండి. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే ఏ వేసుకోను, అట్లనే డైరెక్ట్ తాగేస్తాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఎంతో ఈజీగా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం అయితే చాలా ఈజీ. మనం జస్ట్ ఆ నిమ్మకాయ ముక్కని గ్లాస్లో పిండేసుకోవాలి, ఉప్పు చక్కెర వేసేసుకోవాలి కొంచెం, అంతే. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోతే నిమ్మకాయలు అయితే తప్పకుండా ఉంటాయి కదా. సో నిమ్మకాయ జ్యూస్ అయితే కంపల్సరీ రోజు తాగాలి. ఇది చాలా చాలా మంచిది, డైలీ ఏ కాలంలో తాగినా మంచిది అనమాట. హెల్త్కి అంత మంచిది నిమ్మకాయ అనేది. సో మీరు తాగుతారు, నాకు తెలుసు, తప్పకుండా తాగుతారు ప్రతి ఒక్కరు. సో చూసినారు కదా, జ్యూసెస్ చేసుకోవడం కూడా అంత పెద్ద కష్టం ఏం కాదు, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వాటిని కట్ చేసి మళ్ళీ జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం బద్ధకం. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెట్టినాం అనుకోండి, బయట నుంచి రాగానే మంచిగా తాగేస్తారనమాట. బయట ఫుడ్, బయట జ్యూసెస్ మంచిది కాదంతా, వాళ్ళు ఏదేదో ఐస్లు వేస్తూ ఉంటారు. సో అందుకే మనం ఇంట్లోనే ఇట్లా హెల్తీగా చేసిస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది హెల్త్కి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.